बच्चों सभी को नमस्कार। मेरा नाम प्रकाश है। मैंने आज 9वीं कक्षा की उपवाचक बुद्धिमान बालक के बारे में बोलना चाहता हूँ। నేను ఈరోజు 9వ తరగతి ఉపవాచకమైన బుద్ధిమాన్ బాలక్ అనగా తెలివిగల బాలుడు అనే पाठ्यांश చెప్పబోతున్నాను। पहले तो पाठ देख सकते हैं हम। मगध की राजधानी पाटलिपुत्रा में राज दरबार का मुख्य कक्ष। मगध సామ్రాజ్యం యొక్క రాజధాని అయిన పాటలీపుత్రంలో రాజదర్బార్లో सम्राट महापद्मानंद एक सुसज्जित सिंहासन पर बैठा है। महापद्मानंद अने राजुगारू सिंहासనం మీద కూర్చుని ఉన్నారు। सभी अधिकारी तथा दरबारी अपने अपने स्थानों पर विराजमान है। అధికారులు దర్బార్లు అనగా దర్బార్లో ఉండే వాళ్ళందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చుని ఉన్నారు। దర్బార్ దర్శకోं से भरा हुआ है। రాజమందిరము దర్శకోం అనగా ప్రేక్షకులతో నిండి ఉందంట। एक ओर लोहे का बड़ा सा पिंजर रखा है। ఒకవైపు ఇనుముతో చేసిన పెద్ద పంజరం ఉందన్నమాట। पिंजरे में एक सिंह है। ఆ పంజరంలో ఒక సింహం ఉందన్నమాట। जिसके दरवाजे पर ताला लगा है। దీని యొక్క తలుపులకు తాళం వేసి ఉందన్నమాట। సమ్రాట్ రాజుగారు అంటున్నారు। మహామంత్రి విధంగా అంటున్నాడు। ఆజ్ఞా మహారాజ్ ఆజ్ఞ ఇవ్వండి। సమ్రాట్ రాజుగారు అంటున్నారు। క్యా సారీ వ్యవస్థ పూరీ హో చుకీ హై, అందరూ సిద్ధంగా ఉన్నారా? మహామంత్రి గారు అంటున్నారు। జీ మహారాజ్ అవును మహారాజా, యది ఆజ్ఞా హోతో మీరు ఆజ్ఞ ఇస్తే ఘోషణ కర్వా दी जाएगा, అందరికీ ఆదేశం ఇస్తాను। ఆజ్ఞ హై ఆజ్ఞ అంటున్నారు రాజుగారు। మహామంత్రి ప్రతిహారి అంటున్నాడు। అభివాదన కర్తా హై ఆజ్ఞా మంత్రివర్య ఆజ్ఞ ఇవ్వండి మంత్రివర్య। మహామంత్రి मगध नरेश का घोषण दरबार में पड़ी जाए, जो आज्ञा महाराज ऊंचे स्वर में पढ़ना आरंभ करता है। ప్రతిహారి ऊंचे स्वर అనగా ఎక్కువ శబ్దం చేస్తూ చెప్తాడనమాట। సభీ సభాసదం ఏవం నాగరికం, సభలో ఉన్న పెద్దలారా నాగరికులారా అంటే ప్రజలారా, చక్రవర్త్యం రాజులు, సమ్రాట్ రాజుగారు మహాపద్మానంద్కి యహ ఘోషణ की जाती है, వారు ఈ ఆదేశం ఇచ్చారు। कि जो వ్యక్తి బినా తాళా తోడే తాళము పగలగొట్టకుండా, बिना पिंजरा खोले पंजराన్ని తెరవాలి, सामने रखे पिंजरे में से सिंह को गायब कर देगा, ఎదురుగా ఉన్న పంజరంలో నుంచి సింహాన్ని మాయం చేయాలి। ఉసే ముహ్ మాంగా ఇనాం దియా, వాళ్ళు ఇలా చేసిన వారికి ఎటువంటి బహుమతి అయితే కోరుకుంటారో అటువంటి బహుమతి ఇవ్వబడుతుంది। ఉస్కా సమ్మాన్ భీ కియా జాయేగా, అతనికి గౌరవం కూడా ఇవ్వడం జరుగుతుంది। జో భీ వ్యక్తి అప్నా భాగ్య ఆజమాన్ చాహే వహ ఆగే ఆ సక్తే హై, మీరు మీ అదృష్టాన్ని మీ అదృష్టాన్ని చూపించాలంటే ముందుకు రండి। సభా కక్షి మే సన్నాట్ ఛా జాతా హై। ఏక్ సభాసద్ మొదటి సభాసద్ అంటాడు, మహారాజ్ కే పరాక్రమ్కి జై హో, మహారాజు గారి పరాక్రమానికి జై హో। క్యా యహ్ సంభవ్ హో సక్తా హై, ఇది సంభవమేనా? కి బినా పింజరా కోలే పంజరం తెరవకుండా సింహకు గాయబ్ కర్ దియా జాయే, పంజరం తెరవకుండా సింహాన్ని మాయం చేయగలరా? మహామంత్రి అంటున్నాడు। మహారాజ్ కా ఆదేశ్ సమస్య సుల్జానే కే లియే హై, మహారాజు గారి యొక్క ఆదేశము సమస్యను పరిష్కరించడం, తర్క్ కర్నే కే లియే నహీ, యహ్ బుద్ధి కి పరీక్ష హై, ఇది తెలివికి సంబంధించిన పరీక్ష। బుద్ధిమాన్ और కుశల్ వ్యక్తి ही ऐसा कर सकता है, తెలివి గలవాడే ఇలా చేయగలడు। యహీ హమారా విశ్వాస్ హై, ఇదే మా యొక్క నమ్మకము। దూసరా సభాసద్ రెండవ సభాసద్ అంటున్నాడు। మాన్యవర్ ఇస్ అసంభవ్ కార్య కో తో పరమేశ్వర్ హీ సంభవ్ కర్ సక్తా హై, ఈ అసాధ్యమైన పనిని ఆ పరమేశ్వరుడు అంటే ఆ దేవుడే చేయగలడు। హమే తో लगता है कि यह कार्य ईश्वर के अलावा किसी अन्य के बस की बात नहीं है,
దీన్ని భగవంతుడు తప్ప ఎవడు చేయలేడని మా ఉద్దేశం. మహామంత్రి అంటున్నాడు, ఈశ్వర్ की दी हुई प्रतिभा सभी में निवास करती हैं. हो सकता है कि कोई प्रतिभावान व्यक्ति इस అసంభవ్ కార్యకు సంభవ్ బనాదే. భగవంతుడు ఎవరో ఒకరిలో ఉంటాడు కాబట్టి తెలివిగలవాడు ఎవడోగైనా ఈ పనిని సంభవం చేసి చూపిస్తాడు అని నా ఉద్దేశం అని మహామంత్రి అంటున్నారు. जन समुदाय यदि सिंह बाहर आ गया तो निश्चय ही हम सबको खा जाएगा. సింహం బయటకు వస్తే మనల్ని అందరినీ తినేస్తుందని జనం భావించారు. आप इसे बाहर ना आने दो. దీన్ని బయటికి రానివ్వమాగండి. बुद्धि परीक्षा किसी और तरह से भी हो सकती है. यही हमारी प्रार्थना है. సామాన్య ప్రజలు అంటున్నారు, సింహం బయటకు వస్తే మమ్మల్ని అందరిని తినేస్తుంది, మీరు బుద్ధికి సంబంధించిన పరీక్ష అయితే ఇంకో విధంగా పెట్టుకోండి, ఇది మా యొక్క ప్రార్థన అని సామాన్య జనం కోరుతున్నారు. సమ్రాట్ రాజుగారు అంటున్నారు, यह समस्या मगध राज्य के बुद्धिमानों का पड़ोसी राज्य की ओर से दी गई एक चुनौती है. ఈ సమస్య అనేది మగధ రాజ్యంలో తెలివిగల వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మన పక్క రాజ్యమైన వారు పెట్టిన మనకు ఒక చిన్న పరీక్ష. घबराने కోయి బాత్ నహీ హై. కంగారు పడే విషయం లేదు. సభీకి సురక్షకి ప్రబంధ్ కర్ దియా హై. అందరినీ రక్షించడానికి ఏర్పాటు చేయబడింది. ఆప్ శాంతిసే సమస్యక సమాధానం దో. మీరు శాంతంగా ఈ సమస్యను పరిష్కరించండి. కుछ समय तक సభా కక్ష మే సన్నాట్ ఛా జాతా హై. సమ్రాట్ రాజుగారు అంటారు, तो क्या मैं यह समझ लूँ कि మగధ్ మే ప్రతిభా की కమీ హై. మగధ్ రాజ్యంలో ప్రతిభావంతులు లేరని అనుకుంటున్నాను. బుద్ధిమాన్ కా అభావ్ హై. బుద్ధిమంతులు తెలివిగల వాళ్ళు లేరనుకుంటున్నాను. బాలుడు అంటాడు, మహారాజ్ కి జై. మహారాజు గారికి జై. మై యహ కార్య కర్ సక్తా హూँ. నేను ఈ పని చేయగలను. మహారాజ్ ముझे సింహ కో గాయబ్ కర్నే కి అనుమతి దీజియే. నాకు సింహాన్ని మాయం చేసే అనుమతి ఇవ్వండి. సభీ విస్మయ్ సే బాలక్ కి ఓర్ దేఖ్తే హై. అందరూ ఆశ్చర్యంగా ఆ బాలుడి వైపు చూస్తాడు. మహామంత్రి నిడర్ బాలక్ ధైర్యవంతుడైన బాలుడిని చూసి, తుమ్హారా నామ్ క్యా హై. నీ పేరేమిటి. బాలుడు అంటారు, ముझे చంద్రగుప్త్ కహతే హై. నన్ను చంద్రగుప్తుడు అంటాడు. శ్రీమాన్ గౌరవనీయులైన మహామంత్రి చంద్ర యహ్ బచ్చా కా ఖేల్ నహీ హై. ఇది పిల్లల ఆట కాదు. తుమ్ జావో ఔర్ బచ్చోం కే ఖేల్ ఖేలో. పిల్లలతో ఆటలాడుకో. ఉచ్చలో కూదో. ఊగు గెంతు. దౌడో పరిగెత్తు. యహ్ కోయి సాధారణ ఖేల్ నహీ హై. ఇది సాధారణమైన ఆట కాదు. బుద్ధి కా ఖేల్ హై. తెలివిగల ఆట. బాలుడు అంటున్నాడు, మహామంత్రి క్యా ఇస్ ప్రతియోగితా మే ఆప్నే కోయి ఆయు సీమా భీ రఖీ హై. మీరు ఈ కార్యంలో వయసును కూడా పెట్టారా. మహామంత్రి అంటున్నాడు హస్కర్ నవ్వుతా, వస్ బాలుడా, సుయి తలవార్ కా కార్య నహీ కర్ సక్తీ హై. సూది కత్తి చేసే పని చేయలేదు. బాలక్ మహోదయ్ తో తలవార్ భీ సుయి కా స్థాన్ నహీ లే సక్తీ హై. కత్తి కూడా సూది చేసే పని చేయలేదు. సమ్రాట్ యహ్ బాలక్ కౌన్ హై. ఈ బాలుడు ఎవరు. జో ఇతనా బడ్ చడికర్ బాతే కర్ రహా హై. ఈ విధంగా మాట్లాడుతున్నాడు మహామంత్రి. మహారాజ్ యహ్ ఏక్ హఠీ బాలక్ హై. సమ్రాట్ బాలక్ హట్ మత్ కరో. అల్లరి చేయమాగు. నహీ తో తుమ్హే సింహ కే పింజరే మే బంద్ కర్తా. నువ్వు అల్లరి చేస్తే నిన్ను సింహం పంజరంలో పడేస్తాను. जाएगा. बालक की माँ अपने पुत्र को एक ओर खींचने का प्रयास करती है. వాళ్ళమ్మ అతన్ని లాడడానికి ప్రయత్నిస్తుంది. పరంతు బాలక్ అప్నా హాత్ చుడుకర్ పింజరేకి ఓర్ బడతా హై. తన చేయిని ఇదిలించుకుని సింహం దగ్గరికి వెళ్తాడు. బాలక్ మహారాజ్ యది మై సమస్య కా సమాధాన నా ढूंढ ना सकता आप जो चाहे दंड दे मुझे पिंजर के पास जाने की अनुमति दे. మీ సమస్యకి నేను పరిష్కారం తేకపోతే నాకు ఎటువంటి శిక్ష విధించినా సిద్ధమే. నన్ను పంజరం వైపు ఎలనివ్వండి. సమ్రాట్ ఖుషీ సే జా సక్తా హూँ.
जा सकते हो। संतोषंगा वेल्लु। बालक पिंजरे के पास जाकर सिंह को जान से देखता है। బాలుడు పింజరం దగ్గరికి వెళ్ళి సింహాన్ని శ్రద్ధగా చూస్తాడు. और अपनी बुद्धि लड़ाता है. బుద్ధితో అంటే తెలివితో ఆలోచిస్తాడు. సింహ का रहस्य वह जान लेता है. సింహం యొక్క రహస్యాన్ని తెలుసుకుంటాడు. दरबार में सब चकित होकर देख रहे हैं. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. सब में కుతూహలता थी. అందరూ కుతూహలంగా ఉంటారు. कि आगे क्या होने वाला है. తర్వాత ఏం జరుగుతుందని చూస్తూ ఉంటారు. బాలక్ బాలుడు మహారాజ్ మై సింహ్ కో బాహర్ నికాల్ దూంగా. నేను సింహాన్ని బయటకు తీసుకురాగలను. आप कृपया पिंजरे के चारों ओर आग जलाने का प्रबंध करवा दे. మీరు పంజరానికి 4 వైపులా నిప్పు అంటించండి. और मुझे कुछ समय तक अपना कार्य करने दो. నాకు కొంచెం సమయం ఇవ్వండి. सम्राट के आदेश अनुसार पिंजरे की चारों ओर आग लगा दी जाती है. రాజుగారి యొక్క ఆదేశం మేరకు 4 వైపులా నిప్పండించబడుతుంది. पिंजरा आग की लपटों में गिर जाता है. పంజరం మంటల్లో కాలిపోయి పడిపోద్ది. देखते ही शेर गायब हो जाता है. చూస్తూ ఉండగా సింహం మాయమైపోద్ది. आग की लपटें धीरे धीरे शांत हो जाती है. మంటలు మెల్లిమెల్లిగా ఆరిపోతాయి. सभी लोग अपने अपने स्थानों से यह विस्मयकारी दृश्य देखकर दंग रह जाते हैं. అందరిలో కూర్చుని ఈ ఆశ్చర్యమైన దృశ్యాన్ని చూసి సైలెంట్ అయిపోతారు. పింజరా ఖాళీ హో జాతా హై. పంజరం ఖాళీ అయిపోద్ది. బాలుడు అంటాడు, దేఖ్ లీజియే మహారాజ్. చూడండి మహారాజా, సింహం పింజరే సే అదృశ్య హో చుకా హై. సింహం పంజరం నుంచి మాయమైపోయింది. और पिंजरे का తాళా జైసే కా వైసా హీ హై. పంజరం తాళం ఎలా ఉందో అదే విధంగా ఉంది. సమ్రాట్ వాహ్ బహుత్ ఖూబ్. నువ్వు చాలా తెలివిగలవాడు. చంద్ర తుమ్నేతో కమాల్ కర్ దియా. నువ్వు చాలా కమాల్ అంటే చాలా గొప్ప పని చేసావు. తుమ్నే అప్ని బుద్ధి సే సింహకు నిర్మాణ్కి పహచాన్ కర్. నువ్వు నీ తెలివితేటలతో సింహం యొక్క నిర్మాణం గురించి తెలుసుకున్నావు. ఉసే ఆగ్కి గర్మీ సే పిఘలా దియా. దానిని మంటతో కరిగిపోయే విధంగా చేసావు. ధన్యవాద్ దోస్తో.